మీరు ప్రార్థించినప్పుడు go into your closet. మీ గదిలోనికి వెళ్ళండి Why do అన్నాడు. you need to go into the closet? ఎందుకు గదిలోనికి Because వెళ్ళాలి? there are so many things that are happening around you that will distract you, నీ చుట్టుపక్కల జరిగే అనేకమైన that will క్రియలు disturb you, నిన్ను డిస్టర్బ్ చేస్తూ and you ఉండొచ్చు. will not be able to hear his voice. దేవుని స్వరం వినలేకపోవచ్చు. So you need to separate yourself నువ్వు ప్రత్యేక పరచుకోవాలి. so that you're not distracted నువ్వు ఎలాంటి తికమక and your mind your mind is not wavering and thinking about other things. నీ మనసు రకరకాల విషయాల గురించి ఆలోచించకుండా ఉండడానికి. Say amen. ఆమేన్ చెప్పండి. You see, you got to understand. నువ్వు అర్థం చేసుకోవాలి దీన్ని. Your mind has to be stayed on God and his word as you wait on him. నువ్వు దేవుని దగ్గర కనిపెడుతుండగా దేవుని పైన వాక్యం పైన నీ మనసు కేంద్రీకరించబడి Sometimes ఉండాలి. it's good to have some slow, soft, divine music being played కొన్నిసార్లు స్లో సాంగ్స్ లాంటివి వినడం చాలా as మంచి you're విషయం. waiting on the Lord, so you're not distracted. దేవుని స్వరం వింటూ ఉండగా మనం See, కనిపెడుతుండగా this is the reason why Jesus would leave the crowd అందుకోసం యేసుక్రీస్తు జన సమూహం and నుంచి go బయటికి వెళ్ళేవాడు. away into the wilderness, అరణ్యంలోనికి వెళ్ళేవాడు. go on top of the hill somewhere, ఈ పర్వత and he శిఖరాలపైకి would వెళ్ళేవాడు. spend time with the Lord. ఆయన దేవుని దగ్గర కనిపెట్టేవాడు. And he said, ఆయన అంటున్నాడు, whatever I hear I speak, ఏదైతే వింటున్నానో అదే whatever I మాట్లాడుతున్నాను, see I do. ఏది చూస్తానో దాన్ని So చేస్తున్నాను అన్నాడు. Jesus received instruction from the Father. అనగా తండ్రి నుంచి సూచనలు పొందుకున్నాడు యేసుక్రీస్తు. As busy as he was, ఆయన ఎంత బిజీగా he ఉన్నప్పటికీ made time ఆయన సమయమును to కేటాయించాడు. go away and spend in the presence of God. ఆయన బయటికి వెళ్లి దేవుని సన్నిధిలో Because గడపటానికి. my friend, there is no future without the voice of God unto you. దేవుని స్వరం నీకు లేకుండా ఉంటే భవిష్యత్తు అనేది You లేదు need స్నేహితులారా. to learn to hear God. దేవుని స్వరమును వినటము నువ్వు And నేర్చుకోవాలి. prayer is the place where you hear the voice of God. ఈ ప్రార్థన అనే స్థలములో దేవుని స్వరమును Let వింటావు me show నీవు. you further. ఇంకా ముందుకు వెళ్దాం. Let's go to the book of Joshua, please. యెహోషువ గ్రంథం తెరుచుకుందాం. Joshua chapter 5. యెహోషువ 5వ అధ్యాయము. Somebody shout hallelujah. హల్లెలూయా. Now here Joshua and his men were outside the city of Jericho, and God had promised them that he would give them this land that flows with milk and honey. ఇప్పుడు యెహోషువ తన జనమంతా కూడా యెరికో పట్టణాన్ని అవతల ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం చేశారు. And Joshua was well aware that he did not have the military might nor the arsenal that could take over the city of Jericho. యెరికో పట్టణాన్ని జయించడానికి తగిన ఆయుధములు కానీ బలము కానీ యెహోషువ దగ్గర లేదు అనే విషయం తనకు తెలుసు. Now remember, గుర్తుంచుకోండి. but Joshua had a promise. కానీ యెహోషువకి వాగ్దానం ఉన్నది. Church, I want you to know today, సంఘమా మీరు there తెలుసుకోవాలి. are ఈ too రోజు many Christians today ఈ రోజుల్లో అనేక మంది that have a క్రైస్తవులు ఉన్నారు. promise వాగ్దానం కలిగి but ఉన్నారు, no materialization. అది నెరవేర్చబడట్లేదు. Too many people are gloating over promises but are not seeing the manifestation. అనేక మంది వాగ్దానమును కలిగి ఉన్నారు కానీ దానిని అనుభవించలేని వారుగా I ఉన్నారు. want you to know this morning, ఈ విషయం తెలుసుకోవాలి. ఈ it రోజు is మీరు not enough just to have a promise. వాగ్దానం ఉండడమే సరిపోదు. A promise is nothing but a spiritual reality. ఒక వాగ్దానం అంటే ఆత్మ సంబంధమైన వాస్తవమై ఉన్నది. Please write that down. A రాసుకోండి. promise is from God and his word is a spiritual reality. దేవుడిచ్చిన వాగ్దానం అనేది ఆత్మ సంబంధమైన It వాస్తవము. has not yet become a natural reality. ఇది అప్పటికే నెరవేర్చబడి ఉండకపోవచ్చును. Most people, when they receive a prophetic word అనేక మంది ప్రవచన వాక్యం or God పొందుకున్నప్పుడు speaks to them personally, దేవుడు వ్యక్తిగతంగా they get all మాట్లాడుతున్నప్పుడు excited, వారు సంతోషిస్తారు. and that is perfectly normal. అది చాలా మంచి విషయం But అనుకుంటారు. then they begin to launch into achieving that ఇప్పుడు దాన్ని సాధించడం లోనికి అడుగు and పెడతారు. launch into making it real అది నెరవేర్చబడడానికి with their human wisdom and intellect. ఈ మానవ జ్ఞానముతో ప్రజ్ఞతో చేస్తుంటారు. A spiritual reality ఈ ఆత్మ సంబంధమైన can వాస్తవము never be fulfilled through natural effort. ఈ సహజమైన శ్రమతో అది నెరవేర్చబడలేదు. Say amen. ఆమేన్. See, a spiritual reality, a promise, ఆత్మ సంబంధమైన వాగ్దానము is a divine indication of God's purpose for your life. దేవుడి యొక్క ఉద్దేశము మీలో ఉన్నది అనడానికి మంచి సూచన. But there అది is something more that is needed for it to manifest. అది నెరవేర్చబడడం కోసం ఒక గొప్ప కార్యం So జరగవలసి ఉన్నది. Joshua and his men had the promise that the land would belong to them. కాబట్టి ఆ దేశము వారి సొత్తు అనే వాగ్దానము యెహోషువకి తన మనసులో ఉన్నది. But when it came to looking at the natural facts of life, ఈ భౌతిక విషయాలను కనుక వారు చుట్టూ చూస్తే they were faced with giants. వారు యోధులను They ఎదుర్కొంటున్నారు. were faced with walls that they had no power to bring down. వారి ఎదురుగా వారు కూల్చజాలనటువంటి They గోడలు don't ఉన్నాయి. have the military power, వారికి సైనిక బలం but లేదు. they have a promise. కానీ వాగ్దానం ఉంది There వారికి
ఉన్నప్పటికీ is a problem. అదొక So సమస్య. what do I do now? ఏం చేయాలి ఇప్పుడు నేను మరి? Now that's when, so many of you అప్పుడు అనేక may మంది have come to a place where you're hitting a brick wall. అక్కడ గోడను కొట్టి You have a పడిపోతున్నారు. promise. వాగ్దానం ఉంది నీకు. God gave you a vision. దేవుడు దర్శనం ఇచ్చాడు God మీకు. spoke to you. దేవుడు మాట్లాడాడు The మీతో. prophetic word was spoken. ప్రవచన వాక్యం But ఇవ్వబడింది. something happened. It's not manifesting. ఏదో జరగట్లేదు, నెరవేర్చబడట్లేదు అది. Don't doubt the prophecy. ఈ ప్రవచనం Don't అనుమానించకండి. doubt the prophet or the man of God దైవజనుని మీరు అనుమానించకండి. spoken over your life. మీ జీవితంలో పలికిన There is వాటిని. a situation. ఒక పరిస్థితి You ఉన్నది. need God to speak to you దేవుడు నీతో మాట్లాడడం and జరగాలి. tell you how to materialize the spiritual reality into a natural ఈ reality. ఆత్మ సంబంధమైనటువంటి వాస్తవాన్ని ఈ భౌతిక లోకంలోనికి ఎలా మలుచుకోవాలో నేర్చుకోవాలి నీవు. So wisdom dictated కాబట్టి జ్ఞానం చెబుతుంది that Joshua go into the wilderness. యెహోషువ అరణ్యంలోనికి వెళ్ళమనే విషయాన్ని. As mighty and as respected as he was, ఆయన ఎంత గొప్పవాడు, గౌరవం he పొందినవాడు left the అప్పటికి. camp and went away into the desert. ఈ గుడారంలోంచి బయటికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళాడు And in ఆయన. verse 13 the Bible says, 13వ వచనంలో it బైబిల్ came to బోధిస్తుంది. pass when Joshua was by Jericho that he lifted up his eyes and looked, and behold, there stood a man over against him with his sword drawn in his hand. And Joshua went unto him and said to him, art thou for us or for our adversaries? యెహోషువ ఎరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నావా, మా విరోధుల పక్షమున ఉన్నావా అని అడిగెను. And he said, nay, but as the captain of the host of the Lord am I now come. And Joshua fell on his face to the earth and did worship and said unto him, what saith my Lord unto his servant? అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమి అని అడిగెను. And the captain of the Lord's host said unto Joshua, loose thy shoe from off thy foot, for the place whereon thou standest is holy. And Joshua did so. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిల్చున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. Now, it talks about in verse 1 how the city was. In verse 2 it says, and the Lord said unto Joshua, see, I have given unto thine hand Jericho and the king thereof and the mighty men of valor. 2వ వచనం 6వ అధ్యాయం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. You shall compass the city, all ye men of war, and go round about the city once. Then thou shalt do this for 6 days. And 7 priests shall bear before the ark 7 trumpets of ram's horns. And the 7 days shall compass the city 7 times. And the priests shall blow with their trumpets. And it shall come to pass that when they make a long blast with the ram's horn, and when you hear the sound of the trumpet, all the people shall shout with a great shout, and the wall of the city shall fall down flat, and the people shall ascend up every man straight before him. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మనక ఆ కొమ్ముతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. All right, now listen. వినండి. What did Joshua do? యెహోషువ ఏం చేశాడు? He cut himself from all distractions and noises in life. ఆ జీవితంలో తనకి కలిగే తికమకలు వేరే స్వరాల Church, శబ్దాల నుంచి it is బయటికి వెళ్ళాడు. important that when you are praying, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది you are not ముఖ్యమైనది. distracted by the sounds of the television somebody else in the house may be watching, ఆ ఇంట్లో ఎవరైనా చూస్తున్నప్పుడు ఆ టీవీ యొక్క శబ్దంతో మనం కలత or చెందకూడదు the మనసులో. sound of the CD music that is being played in the house. లేకుంటే ఇంట్లో ప్లే అవుతున్నటువంటి ఆ సిడి శబ్దం ద్వారా కలత You పడకూడదు should మనము. not be distracted by the children in the house. ఆ ఇంట్లో ఉన్న పిల్లల్ని బట్టి మనం You need to గుర్తుపడకూడదు. find a place where you can focus on God and His Word and His presence. దేవుని వాక్యం పైన, సన్నిధి పైన, వాక్యం పైన నువ్వు దృష్టిని కేంద్రీకరించే ఏకాంత స్థలం కావాలి When నీకు. Joshua went away and he began to look for God, యెహోషువ బయటికి వెళ్లి దేవుని వెతుకుతున్నప్పుడు Joshua had an encounter with God. యెహోషువ దేవునిని దర్శనం పొందుకున్నాడు. watch this. గమనించండి ఇక్కడ. God reiterates His promise and says, I've given the city. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, ఆ పట్టణాన్ని ఇచ్చాను మీకు అని. Now why is God speaking in past tense? దేవుడు ఎందుకు గతంలో అన్నట్టు
Because as మాట్లాడుతున్నాడు. far as the spiritual realm is concerned, ఈ ఆత్మ సంబంధ విషయానికి వచ్చినప్పుడు it is a done deal. అది జరిగి ముగించబడి But as అవుతుంది. far as the natural realm is concerned, ఈ భౌతిక విషయం ఆలోచన చేస్తే it is yet to be accomplished. అది నెరవేర్చబడవలసినది There అయినది. is a link that has to be established so you can turn a spiritual reality into a natural reality. ఈ ఆత్మ సంబంధమైన విషయాన్ని భౌతిక లోకంలో తెచ్చుకోవడానికి ఒక సంబంధం ఏర్పాటు చేయబడాలి ఇక్కడ. Say amen. ఏమని చెప్పండి. So now I need some guidance. ఇప్పుడు నాకు దేవుని నడిపింపు God కావాలి. is the one that gave me the promise, దేవుడే మనకు వాగ్దానం and God is చేశారు. the only one that knows how to turn it into a reality in the natural. ఇది భౌతిక లోకంలోనికి ఎలా తెచ్చుకోవాలో దేవునికి ఒకరికి మాత్రమే So he తెలుసు. says, Joshua, look, I know you're military people. మీరు సైన్యము అనే విషయం I నాకు know తెలుసు. you're well యోగస్వా. trained. నువ్వు తరబితి పొందావని I know తెలుసు. you've had victories before. ఇంతకు ముందు విజయాలు పొందావని But తెలుసు this is నాకు. how you're going to go to battle here. కానీ ఇక్కడ ఇలా I యుద్ధానికి want you to వెళ్ళాలి go నీవు. around the city once every day for 6 days. 6 రోజుల వరకు ఆ పట్టణం చుట్టూ 6 రోజులు And తిరగాలి as మీరు. you're going around the city, మీరు పట్టణం చుట్టూ తిరుగుతూ I ఉండగా don't want warriors in front. ముందు ఆ I యుద్ధ want సన్నద్ధులు priests ఉండకూడదు. in the front. యాజకుల ముందు వెళ్ళాలి. Who? ఎవరు వెళ్ళాలి? Who? Remember, in every venture you have, a priest has to be involved. ఆ ప్రతి క్రియలో ఒక యాజకుడు A పాలుపంచుకుని man ఉండాలి. of God is very important for any enterprise you are involved in. మనం చేసే ప్రతి క్రియలో దైవజనుడి పాత్ర చాలా In ప్రాముఖ్యమైనది. those days when the army of Israel went to war, ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు before they went to war, వారు యుద్ధానికి వెళ్ళక God ముందు gave him instruction. దేవుడు వారికి He సూచన said, ఇచ్చేవాడు. before they leave, వారు వెళ్ళక ముందు the priest has to come and speak a blessing over them. యాజకుడు వచ్చి వారిపైన ఆశీర్వాదం విడుదల A చేసేవాడు. priest is a representative of God. యాజకుడు దేవుని ప్రతినిధి అయ్యున్నాడు. And when he speaks ఆయన and మాట్లాడినప్పుడు he releases blessing, ఆయన ఆశీర్వాదం he విడుదల is చేస్తాడు. speaking in the place of God. ఆ దేవుని స్థాయిలో నిలబడి So మాట్లాడుతున్నాడు. the words he speaks ఆయన మాట్లాడే are the మాటలు words that are empowered to create victory in your life. నీ జీవితంలో విజయాన్ని స్థాపించడానికి That's మాటలుగా why ఉంటాయి. the king Jehoshaphat said, అందుకోసమే రాసిన యెహోషాపాతు అన్నాడు, believe in your prophet, believe in the Lord your God, so shall you prosper. నీ దేవుడైన యెహోవాను నమ్మండి అప్పుడు మీరు వర్ధిల్లుతారు. And believe in your prophet, మీ- and you shall have abundance. Something like that. మీ ప్రవక్తను In 2 నమ్మండి అప్పుడు మీరు Chronicles వర్ధిల్లుతారు. 20:20. So what he's saying is, the prophetic voice, ఈ ప్రవచన స్వరము the voice of God that comes through the anointed man, అభిషక్తులైనటువంటి వారి ద్వారా వచ్చే స్వరము is what lays the foundation for your success. మీ విజయము కొరకు అది మీకు పునాదిని As స్థాపిస్తుంది. educated as you are, నువ్వు ఎంత విద్యావంతుడివైనా, as highly qualified you are, ఎంత ఆ అర్హత పొందిన వాడివైనా, as highly successful you ఎంత are, విజయం సాధించిన you వాడివైనా, need divine blessing. నీకు దైవికమైన ఆశీర్వాదం కావాలి. Somebody say amen. ఆమె చెప్పండి. Say amen. ఆమేన్. మాంగిని అనేటువంటి ఒక సిస్టర్ మన ఈ సంఘానికి వస్తున్నటువంటి సమయంలో 6 నెలలుగా తన ఎడమ మడమి భాగంలో మరి తన నొప్పితో బాధపడుతున్నారు. మరి తన మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు. తనకి మరి మెడిసిన్స్ వాడవలసి ఉందని తెలుసు. అయినప్పటికీ దేవుని మందిరంలో తన స్వస్థుందని నమ్మారు. మరి మందిరానికి వచ్చిన తర్వాత పాస్టర్ మర్లిన్ గారు ప్రత్యేకించి మరి తన ఎదుర్కొన్నటువంటి ఆ సమస్య గురించి చాలా స్పెసిఫిక్గా మాట విడుదల చేశారు. ఎడమ మరి మడమలో మరి నొప్పున్న వారు మరి ఇక్కడ ఉన్నారు, దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పి ఆ మాట వెంటనే తన సహోదరు పొందుకోవడం జరిగింది. వెంటనే తన ఆ స్వస్థతను అనుభవించలేదు, కానీ ఆ మాట మీద నిలబడి ప్రార్థించినటువంటి నూనెను ప్రతిరోజు కూడా మరి ఆ భాగంలో రాసుకుంటూ ఉన్నారు. మరి కొద్ది రోజులకే తను గమనించుకున్నారు, సంపూర్ణంగా ఏ విధమైన మెడికేషన్ యొక్క సహాయం లేకుండా సంపూర్ణంగా దేవుని యొక్క స్వస్థతను తను పొందుకోవడం జరిగింది. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. See, there is a spiritual battle, there is a natural battle. ఆత్మ సంబంధమైన యుద్ధం ఉంది, భౌతిక యుద్ధం Don't ఉన్నది. be so short-sighted that you don't understand the spiritual world. ఆత్మ సంబంధమైన లోకాన్ని అర్థం చేసుకోండి, ఎంత గుడ్డివారుగా If you're ఉండదు. hitting a brick wall, ఒకవేళ నువ్వు గోడను you're తాకినట్టు doing చూస్తే, everything you know, but it's not moving forward. నువ్వు అన్ని చేస్తున్నావు కానీ ఏది ముందుకు There is వెళ్ళట్లేదు a నీకు. situation that you're not able to handle. నువ్వు జయించలేని ఒక పరిస్థితి As ఉన్నది నీకు. wise and as educated as you are, నువ్వు ఎంత తెలివైన వాడివి, as విజయవంతుడివైనా, influential and as wealthy as you are, నీకు ఎంత పేరు ఉన్నా, ఎంత you're not ధనవంతుడివైనా, able to make progress. నువ్వు There is a సాధించలేకపోతున్నావు. spiritual element that is coming against you. నీకు వ్యతిరేకంగా ఆత్మ సంబంధమైన And శక్తి you వస్తుంది. need a man of God to prophetically speak into that situation. ప్రవచనాత్మకంగా మాట్లాడే ఒక దైవజనుడు కావాలి. So అప్పుడు when the నీకు ram's horns were blown, ఈ పొట్టేల కొమ్మ ఊదినప్పుడు victory was secured. విజయం But the point స్థాపించబడుతుంది. I'm trying to make is this: ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, that when Joshua was waiting on God, యెహోషువ దేవుని దగ్గర not only did కనిపెట్టినప్పుడు he receive a promise, ఆయన వాగ్దానం
వాగ్దానమనే కాదు He పొందుకునేది, received instruction. ఆయన దేవుని సూచనలు పొందుకున్నాడు. Everybody say instruction. ఇన్స్ట్రక్షన్. Say it again, instruction. You need instruction for victory. విజయం కొరకు నీకు దేవుని సూచనలు కావాలి. Say amen. ఆమేన్. Quickly turn over to the book of Isaiah chapter 48, please. యెషయా గ్రంథం 48వ అధ్యాయం తెలుసుకుందాం త్వరగా. Oh, glory to God. Hallelujah. Isaiah 48 and verse 17. 48:17. Thus saith the Lord thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit, and which leadeth thee by the way that thou shouldst go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. I am the one, the Lord, నీ దేవుడినైన యెహోవాను నేనే which will teach you to profit. నీ ప్రయోజనము కొరకు Do you బోధించుదును. realize, people of God, గమనించారా that దేవుని బిడ్డలారా? God desires every one of you to profit in whatever you are involved in? మీరు దేనిలో పాల్పంచుకున్నాను కూడా దానిలో మీరు లాభం పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నారు. Amen. ఆమేన్. But then he says this, ఆ తర్వాత I చెప్తున్నాడు will ఇంకా, teach you to profit. మీ ప్రయోజనం కొరకు బోధిస్తాను. He is the one that has given you the education. ఆయనే మనకు విద్యను ఇచ్చువాడు. He's given you the opportunity to go to some of the best colleges and universities. మంచి యూనివర్సిటీ వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి ఆయన అవకాశం Thank ఇస్తాడు God మనకి. for all that. వాటన్ని బట్టి దేవునికి స్తోత్రం. But that does not take the place of God's wisdom. ఇదేది కూడా దేవుని జ్ఞానం అనే స్థాయికి చేరలేదు. All that wisdom loaded, ఆ జ్ఞానం అంతటితో నింపబడి we submit that to God and say, Lord, you teach me what I'm supposed to నువ్వు do. దేవునికి లోబడి, దేవా నీవు బోధించు నేనేం చేయాలి అని చెప్పి అని. According to warfare strategy of any military book, ఏ మిలిటరీ బుక్ లో అయినా ఆ యుద్ధ or ప్రకారముగా, any warfare book, ఏ యుద్ధ you పుస్తకంలో will చూస్తే, not be told or taught that a priest has to walk before the army. ఈ యాజకులు ఆ సైన్యం ముందు నడవాలని ఎక్కడ కూడా ఉండదు. But the wisdom of God supersedes the wisdom of man. కానీ మానవుని జ్ఞానం కంటే దేవుని జ్ఞానము And if ఉన్నతమైనది. you understand that God wants you to profit, మీరు లాభం పొందుకోవాలని దేవుడు కోరుతున్నారని మీరు and గమనిస్తే, if you will be obedient to receive his instruction, ఆయన సూచన పొందుకోవడానికి మీరు విధేయత కలిగి ఉంటే profit will manifest in your life. మీ జీవితంలో లాభము Your కలుగుతుంది. business that is at a quandary right now, అది ఇప్పుడు ఏ సాధించలేనటువంటి మీ your వ్యాపారము, business that is not moving forward right now, ముందుకు can వెళ్ళలేనటువంటి మీ all వ్యాపారము, be turned around by God's teaching. అదంతా కూడా దేవుని బోధన బట్టి God మలిపివేయబడుతుంది. will teach you how to move. ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు I will బోధిస్తాడు. teach you to profit లాభము కొరకు బోధిస్తాడు and దేవుడు. lead you in the way that you should go. నీవు నడవలసిన త్రోవను దేవుడు నడిపిస్తాడు. Remember, I told you, each one of you has a glorious destiny. మీలో అందరికీ ఘనమైన గమ్యం ఉందని చెప్పాను He నేను. knew you even before the foundations of the earth were laid. భూమికి పునాదులు వేయబడక ముందే So దేవుడు ఎరిగాడు. before you were born, నువ్వు జన్మించక ముందే God had a destiny planned for you. దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి So when పెట్టాడు. you arrived here నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, and you became born again, నువ్వు తిరిగి జన్మించాక your first responsibility నీ మొదటి is బాధ్యత to ask of the Lord, what is my destiny? అదేంటంటే దేవా నా గమ్యం ఏంటని అడగడమే. Because you are not called to determine your destiny, నీ గమ్యమును తీర్మానించుకోవడానికి but you are పిలవలేదు to నీవు, discover your destiny. గమ్యాన్ని కనుగొనడానికి There పిలవలేదు. are many people today అనేక మంది ఈ that రోజుల్లో are frustrated in life. జీవితంలో విసిగిపోయి ఉన్నారు. Amen. ఆమేన్. Why? ఎందుకు? Not because they don't have education, వారికి విద్య లేదు not కాబట్టి because కాదు, they don't have money. వారికి డబ్బు They లేదు might కాబట్టి have కాదు. good money, వారికి మంచి డబ్బు they might ఉండొచ్చు, have a name, వారికి పేరు they ఉండొచ్చు, might have fame, వారికి కీర్తి but they're ఉండొచ్చు, committing suicide. ఆత్మహత్యలు You know చేసుకుంటున్నారు why? అయినప్పటికీ. ఎందుకు Because తెలుసా? they determine their future. వారి గమ్యాన్ని వారు God నిర్ణయించుకున్నారు has a కాబట్టి destiny for you, దేవుని కొరకు and గమ్యం you కలిగి ఉన్నారు. have to discover that destiny from the Lord. ఆ గమ్యమును దేవుని వలన నీవు కనుగొనాలి. That's when you will be fulfilled in life. అప్పుడు జీవితంలో తృప్తి I will పరచబడేవాడు teach you in the way that you should walk. నీవు నడవవలసిన I will త్రోవను lead you in the నడిపిస్తాను. way that you should go. నడవలసిన త్రోవను నడిపిస్తాను నేను. There is a way that God cut out. దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో The ఒకటి. children of Israel, when they were liberated from Israel, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి if విమోచించబడినప్పుడు they had gone on the road that already existed between Egypt and ఈ Canaan, ఐగుప్తుకి కనాను మధ్యలో అప్పటికే ఉన్నటువంటి మార్గంలో వెళ్ళి ఉంటే it would have only taken them a few days. కొద్ది రోజుల వారు చేరిపోయి ఉండేవారు But అక్కడికి. God said, no, that is not my way for you. కానీ దేవుడు అన్నాడు అది కాదు He నేను ఏర్పరిచిన chose మార్గము. to take them through a place where there was no way. మార్గము లేని చోట గుండా నడిపించడానికి దేవుడు నడిపించాడు వారిని. Amen. ఆమేన్. Now he led them by a cloud by day and by a pillar of fire by night. ఇక రాత్రి వేళ అగ్ని స్తంభముగా మేఘ స్తంభంగా పగలి వేళ నడిపించాడు Every time వారిని. the cloud moved, they had to move.
Every time the cloud stayed, they had to stay. మేఘం ఆగిన చోట వాళ్ళు ఆగేవారు, కదిలిన చోట And కదిలిన they were వారు. taken through the wilderness where there was no way. ఆ మార్గం లేని చోట అరణ్యం గుండా వారు నడిచినారు. There was no way. There were scorpions. There were snakes and all kinds of stuff. అక్కడ మార్గం లేదు, త్రోవ లేదు, అక్కడ పాములు త్రేళ్లు ఉండే ప్రాంతం అది. There was no water. అక్కడ నీరు కూడా లేదు, There was వారికి. no shop. There was no crop. అక్కడ షాప్ లేదు, అలాగే పంటలు కూడా లేవు. But they never had to go without food. కానీ ఆహారము లేక పస్తులు ఉండలేదు They వారు. were supplied with water వారికి నీరు and సమకూర్చబడింది, they were supplied with food. అలాగే ఆహారం As long సమకూర్చబడింది. as you're under the covering of the cloud of God, దేవుని యొక్క మేఘం అనే భద్రత కింద that ఉన్నంత means as కాలము you're walking on the pathway that God has established for you, దేవుని కొరకు ఏర్పాటు చేసిన ఆ మార్గంలో నువ్వు You నడుస్తున్నంత will never కాలము lack. నీకు కొరత ఉండదు. you will always have more than enough. ఎల్లప్పుడు చాలిందనికంటే సమృద్ధి Somebody ఉంటుంది. say amen. ఏమేం చెప్పండి. You see, I will lead you in the way that you should go. నీవు నడవవలసిన త్రోవను That means నడిపిస్తాను there is a way for us to go, అనగా వెళ్ళవలసిన దానికి ఒక మార్గం ఉన్నది. and you have to find out that way. ఆ మార్గం నువ్వు కనుగొనాలి. Prayer is the place where you discover that way. ఈ ప్రార్థన అనే స్థలంలోనే ఆ మార్గం Prayer is the తెలుసుకుంటావు place నీవు. that you connect with the wisdom of God. ఈ ప్రార్థన అనే స్థలంలోనే దేవుని జ్ఞానాన్ని Prayer is the కనుగొనగలుగుతావు. place where you download the instruction. ఈ ప్రార్థన అనే స్థలంలోనే దేవుని సూచనలు పొందుకుంటావు. Go with me to Psalm 32, please. 32వ కీర్తన తెచ్చుకుందాం. Verse 8. I will instruct thee and teach thee in the way that you should go, నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును, and I will guide thee with mine eye. నా దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. You see this? He says, I will instruct you and teach you. నీకు బోధిస్తాను, ఉపదేశం ఇస్తాను అంటున్నాడు. Now, when you go to university, when you go to colleges, you have professors and lecturers. మనము యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మనకు ప్రొఫెసర్స్, లెక్చరర్స్ And in ఉంటారు. many of these places, they give you a lot of theory. వాళ్ళు థియరీ ఎక్కువ మనకు ఇస్తూ ఉంటారు. So you walk out of the place with a piece of paper in your hand saying you got a diploma or you got a degree or a master's. ఆ మాస్టర్స్ గాని డిగ్రీ గాని పొందుకున్నావు అనే సర్టిఫికెట్ తో బయటకు వస్తాం. And then you walk out and you're a misfit in the world. బయట లోకం రాగానే నీకు లోకంలో Then ఫిట్ when you're అవ్వవు. selected somewhere, they put you through another training మళ్ళీ ఒక సెలెక్ట్ అవుతావు, నువ్వు because మళ్ళీ you've not ట్రైనింగ్ been ఇస్తారు trained నీకు. enough. అప్పుడు తరబిదు పొందుకుంటావు. Am I right? నిజమేనా? But you see, God is not saying he's a professor or a lecturer. ఆ దేవుడు ఇక్కడ ఒక లెక్చరర్, God ప్రొఫెసర్ గా says, I'm లేదండి. an instructor. నేను చూసిస్తాను Watch అంటున్నాడు this దేవుడు. and observe closely. జాగ్రత్తగా గమనించండి. When you go to a flight school where you're taught to fly planes, నువ్వు విమానాలు పాఠశాలకు వెళ్తే ఎలా నడపాలో బోధిస్తారు you వాళ్ళు. never have professors and lecturers there. అక్కడ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ You ఉండరు, only have instructors ఒక సూచించే వారు ఉంటారు మనకి. because they don't teach just theory. వారు థియరీ మాత్రం They బోధించారు put their నీకు. life on the line. వారు దాంట్లో ప్రాణాన్ని If నిలబెడతారు. they got a piece of paper and said you are passed and give them a flight, give them a plane, నువ్వు the పాస్ అయ్యావు, first time they fly, they're going to crash. నువ్వు పాస్ అయ్యావని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చి నేను విమానంలో కూర్చొని పెడితే God says, I'm not a విరిగిపోతుంది. professor, I'm not a lecturer, I'm an instructor. దేవుడు అంటున్నాడు, నీకు ఒక లెక్చరర్, ప్రొఫెసర్ కాదు, నేను నీకు And you know what an సూచించేవాడు instructor అంటున్నాడు. does in a flight school? ఇక సూచించేవాడు ఏం చేస్తాడు? After all the విమానాల training that పాఠశాలలో is imparted, ఈ తరబేది అంతా he says, ముఖ్యమైనది. now is the time to take our first flight. అయితే ఇప్పుడు మొదట విమానంలో వెళ్లే He సమయం says, ఉంటాడు. sit in the cockpit, ఆయన కాక్పిట్ లో కూర్చుంటాడు, and then he sits by his side. తన పక్కన కూర్చుంటాడు. ఈయన His life is at risk now. ఆయన ప్రాణం కూడా If he risk ఉంది. hasn't trained this person right, సరిగా ఈ వ్యక్తికి తరబిది ఇవ్వకపోతే if that plane is going to crash, he's going to crash with it. ఆ విమానం ఆయనతో పాటు Can పేలిపోబోతున్నది. you see how important instruction is? ఇక సూచన ఎంత ముఖ్యమైనదో When చూస్తున్నారా? we have come into covenant relationship with God, మనం దేవుడితో నిబంధన He says, సంబంధంలోకి "I will వచ్చినప్పుడు instruct you." నిన్ను సూచిస్తానన్నాడు దేవుడు. Say amen. Amen. so God is riding with us in the flight. దేవుడు మనతో పాటు విమానంలో ప్రయాణం And if చేస్తున్నాడు. God is on my side and he's in my flight, దేవుడు నా విమానంలో నా my పక్షమున flight ఉంటే can never crash. నా విమానం ఎప్పుడు పేలిపోదు. Amen. Amen. Everything will be under my control because God is in control. దేవుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి And ప్రతి he says, నా అధీనంలో I will ఉంటుంది. instruct you and teach you in the way that you should go. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను, నీకు సూచిస్తాను, And I will guide you with mine eye. నాకు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. It actually means my eye shall be upon you. నా దృష్టి నీ పైన ఉండును అని That ఇక్కడ means I will రాయబడింది. be observing you closely. అనగా క్షుణ్ణంగా An గమనిస్తున్నాను. instructor is always observing the student closely. సూచించేవాడు ఆ స్టూడెంట్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంటాడు. Amen. ఆమేన్. So God is saying, this is what I will do for you. కాబట్టి ఇలా చేస్తాను నీ Friend, కొరకు అంటున్నాడు. all this is available to you as a child of God. ఒక దేవుని బిడ్డగా ఇదంతా మీకు అందుబాటులోనే But if you ఉన్నది. have reduced prayer to only going to God and saying, bless me, bless my wife, my son, my daughter, my dog, us four, and no more, that's where you will be. ఆ ప్రార్థనలో కేవలం దేవా నన్ను, నా భార్యని, నా పిల్లల్ని, నా కుక్కని ఆశీర్వదించు అంటే అక్కడే ఉండిపోతావు నీవు. That's why prayer is boring. అందుకోసం ప్రార్థన That's boring why you అయిపోతుంది. wonder, how can you spend 1 hour in prayer? అందుకోసం గంటసేపు ఎలా గడుపుతారండి అంటావు I నువ్వు. mean,
How is it possible to be in prayer for so long? ఇంతసేపు ప్రార్థనలో ఎలా సాధ్యమండి అంటారు మీరు. Do you see what I'm trying to say? చూస్తున్నారా? Because prayer is not just you talking to God. ప్రార్థన అంటే నీవు మాత్రమే Prayer is మాట్లాడేది the కాదు. seat where you receive instruction for success in life. నువ్వు విషయం పొందడానికి దేవుని సూచన పొందుకునే స్థలమే Prayer is the ప్రార్థన. place where you receive instruction to turn the promise, which is a spiritual reality, into a natural reality in your life. ఆత్మలోకంలో వాస్తవంగా ఉన్నటువంటి వాగ్దానమును ఈ భౌతిక లోకంలో అనుభవించడానికి మార్చుకునేదే Prayer is ప్రార్థన. the place where God imparts training. దేవుడు నీకు అక్కడ తరిపిది ఇచ్చే స్థలము ప్రార్థన. Prayer is the place where you download the wisdom of God. ప్రార్థన దగ్గర నీవు దేవుని జ్ఞానాన్ని Prayer is the పొందుకుంటావు. place where you receive God's guidance. ప్రార్థన స్థలంలోనే దేవుని And when you're నడిపింపును walking with పొందుకుంటావు. God, దేవుడితో నడుస్తావు there నీవు. is no devil that can stop your progress. ఏ దయ్యము నీ అభివృద్ధిని ఆపలేడు. Somebody say amen. ఏమని చెప్పండి. To be discouraged. I want prayer to increase in your life. మీ జీవితంలో ప్రార్థన I've పెరగాలని been telling కోరుతున్నాను. everybody we need to pray at least an hour in the Holy Ghost. కనీసం గంట సేపు అయిన భాషలతో ప్రార్థించాలని Praying చెప్తున్నాను in the నేను. Holy Ghost activates your spirit man. ఆ భాషలతో ప్రార్థన చేస్తే ఆత్మ పురుషుడు So మెలుగుగా that the ఉంటాడు. spirit man is now acute. ఆత్మ పురుషుడు ఇప్పుడు తరిపేది పొందిన వాడు And then he is able to pick up the signs and the signals of God. అప్పుడు దేవుడిచ్చే సూచనలు ఆ Because నడిపింపును when God పొందుకుంటాడు. is speaking, దేవుడు he's మాట్లాడుతున్నప్పుడు not always speaking with an audible voice. ఆయన బయటి స్వరాలతో మాట్లాడట్లేదు. ఆయన It's a spirit to spirit communication. ఆత్మ నుండి ఆత్మకున్న సంభాషణగా When a ఉంటుంది. body communicates with a ఈ body, శరీరంతో I సంభాషిస్తే have to use my mouth to speak aloud so his ears can pick up. ఆ గట్టిగా వినడానికి ఆయన చెవులు వినడానికి నేను స్వరమును వాడాలి. But as a spirit man, అయితే ఆత్మ I పురుషుడిగా have spiritual ears ఆత్మ చెవులు ఉన్నాయి that can మనకి. pick up spiritual signals from God. దేవుడి నుంచి ఆత్మ సూచనలు మాత్రం And it does పొందుకుంటాయి. not have to be so loud that my ears can hear. నా ఈ చెవులు వినడానికి గట్టిగా ఉండవలసిన అవసరం లేదు ఆ స్వరము. How many know ఎంతమంది తెలుసండి that there is a frequency in sound? ఈ శబ్దంలో That when ఫ్రీక్వెన్సీ you ఉంటుంది. make sound at that frequency, ఆ ఫ్రీక్వెన్సీలో శబ్దం that you చేస్తే will not hear a sound, నువ్వు శబ్దం వినవది. but your dog will go crazy. కానీ నీ కుక్కకు మాత్రం అది It'll behave like a mad dog. ఆ పిచ్చి పట్టినట్టు చేస్తూ ఉంటుంది. Am I right? నిజమేనా? Because there is a frequency at which the dog can hear, which you can't hear. నువ్వు వినలేనటువంటిది ఆ There is a వినగలిగిన ఒక frequency spiritual ఉంది. frequency. ఆత్మ సంబంధమైన When frequency God ఉంది. speaks, if your ears are not tuned in to that frequency, you cannot hear the voice of God. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్థాయి వరకు నీ చెవి అనుసంధానం And కాకపోతే ఆ స్వరం praying వినలేవు. in the Holy Ghost ఈ ప్రార్థన అనేది భాషలో will tune చేస్తుండాలి. you to that frequency నువ్వు అలా చేస్తే ఆ where you frequency can begin to అనుసంధానమవుతావు. pick up the voice of God అప్పుడు దేవుని స్వరమును and pick up గ్రహించగలుగుతావు. the signs and signals of God. దేవుని సూచనలు నడిపింపును పొందుకొనగలుగుతావు.
Somebody say amen. ఏమేం చెప్పండి. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని